సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ మన అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ బ్యానర్ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకొని ఒక గ్రేట్ అచీవ్మెంట్ అయితే సాధించింది సార్. ఇంకా సక్సెస్ఫుల్ గా సినిమాలు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కల్కి మూవీ వచ్చింది 1000 కోట్ల సినిమా. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్ తో కూడా ఇంకో 1 వీక్ లో మన ముందుకు రాబోతున్నారు. సో ఏం చెప్తారు మరి ఈ 50 years జర్నీ గురించి, వైజయంతి మూవీస్ కంప్లీట్ చేసుకోవడం, ఆ జర్నీ ఒకసారి చెప్తారా సార్? జలసాని అశ్విని దత్ అనేటువంటి వ్యక్తి చదువుకున్న రోజుల నుంచి ఎన్టీ రామారావు గారికి ఫ్యాన్. ఆయన మామూలు అభిమాని కాదు, వీరాభిమాని అన్నమాట. ఆయన చదువుకుంటున్నప్పుడే వచ్చి నేను సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అవుతానంటే, ఏదో ప్రొడక్షన్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉందంటే, ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేయు, తర్వాత రా సినిమా చేద్దాం అని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన డిగ్రీ పూర్తి చేశాడు, వచ్చాడు. ఈయన ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అంటే చలసాని అశ్విని దత్తులో ఉన్నటువంటి పట్టుదల మెచ్చి ఓ సినిమా అవకాశం ఇచ్చాడు. అదే ఎదురు లేని మనిషి. ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ యాక్ట్ చేశారన్నమాట. ఆ ఎదురులేని మనిషి ఎన్టీ రామారావు గారి జీవితాన్ని మార్చేసింది, అశ్విని దత్ జీవితాన్ని కూడా మార్చేసింది. ఎలాగంటే అంతవరకు మామూలుగా యాక్షను, ఈ ఫెరోసియస్గా ఉండు డ్రామా పార్ట్ అంతా బాగా చేసినటువంటి ఎన్టీ రామారావు తెర మీద డ్యాన్సులు చేయడం మొదలుపెట్టాడు. ఆ డ్యాన్సులు కూడా ఎలాంటి డ్యాన్సులు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పల్లవి వాళ్ళు రాసుకుంది తీసుకుంది కనుక మనం చెప్తున్నాము. ఆ కసిగా ఉంది కసిగా ఉంది అనే ఒక పాట ఉంది. అది వాణిశ్రీ ఎన్టీ రామారావు గారు కలిసి చేశారు. అది థియేటర్లో పెద్ద కేరింతలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ అయిపోయింది అన్నమాట. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు డ్యాన్స్ చేస్తే చూడాలనిపించింది ఫర్ ది ఫస్ట్ టైం. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి సినిమాలో ఎన్టీ రామారావు గారికి కొన్ని డ్యాన్సులు పెట్టాలి, జనాలు బాగా మెచ్చుకుంటున్నారు, జనాలు బాగా ఫాలో అవుతున్నారు, బాగా అంటే దాని ఇంపాక్ట్ జనంలో చాలా బాగా కనిపించింది అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత విధిగా కొన్ని సినిమాలు ఎన్టీ రామారావు సినిమాలకి డ్యాన్సులు రావడం, తర్వాత సూపర్ డూపర్ స్టార్గా ఎదగడం, తర్వాత ఎన్ని సినిమాలు అడవి రాముడు, యమగోళ, వేటగాడు ఇవన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే కదా వచ్చింది. ఇక్కడ అశ్విని దత్ ఏంటంటే సినిమాల్ని సినిమాగా తీసేటువంటి సినిమా ప్రేమికుడు అశ్విని దత్. అశ్విని దత్ మన మూవీ మెహల్ కీర్తిశేషులు రామానాయుడు గారిని బాగా ఫాలో అవుతూ ఉండేవాడు. రామానాయుడు గారు ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడు అంటే రామానాయుడు గారికి బైండ్ బుక్ ఉంటే కానీ సినిమా మొదలు పెట్టడు. అదే అలవాటు అశ్విని దత్ కూడా ఉంది. తను తీయబోయే సినిమా కథ ఏమిటో సంపూర్ణంగా తెలుసుకుని ఉండాలి. అందులో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఎన్ని సెట్టింగ్లు ఉన్నాయి, ఎన్ని పాటల్ని దీంట్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు, దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది అని ప్రతి పైసలు కూడా లెక్క పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలని అక్కడ సెల్యులాయిడ్ మీద కుమ్మరించేటువంటి మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అశ్విని దత్తే. అందుకే ఆయనకి భారీ నిర్మాత అనే పేరు కూడా వచ్చింది. ఏ సినిమా తలపెట్టినప్పుడు కూడా మిగతా వాళ్ళు తీసినటువంటి బడ్జెట్ కంటే 10 లక్షలు ఎక్కువే ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో 10 లక్షలు 25 లక్షలు ఎక్కువ పెట్టి తీసినట్టయితే అన్ని సినిమాల కంటే ఈ సినిమా కలెక్షన్లు ఎక్కువ ఉండేవి, బాగుండేవి అన్నమాట. గనక మగుటం లేని మహారాజులాగా మూవీ మొఘల్ రామానాయుడు గారు ఎలాగైతే అంటే పేరులోకి వచ్చాడో, తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి మాత్రం ఈయన అశ్విని దత్ గారు. అటువంటి సినిమాలు చేసిన చిరంజీవి కాంబో ఒకటి ఆయనకి చాలా బాగా ప్లస్ అయిందన్నమాట. ఆయన సినిమాల్లో కొంచెం ఏదో కొంత డిటీరియేట్, కొంచెం ఆయన డిప్రెషన్కి లోనవుతున్న సమయంలో జగదగ వీరుడు, అతిలోక సుందరి, చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమా డెఫినెట్గా అశ్విని దత్ తాలూకు బ్యానర్కి చాలా, రామానాయుడు గారికి ప్రేమనగర్ ఎలాగో అశ్విని దత్ గారికి జగదేగ వీరుడు, అతిలోక సుందరి సినిమా అటువంటిది. దాని తర్వాత ఆయన తాలూకు రేంజ్ వేరేగా ఉందన్నమాట. తర్వాత మళ్ళీ ఒక సినిమా
మా పేరు చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదో కానీ శక్తి సినిమా తీసి ఆయన డైలమాలో పడిపోయినమాట. ఏమిటో ఇలాగైపోయిందని చెప్పేసి. ఇంత భారీ నిర్మాత కూడా సినిమా తీయాలంటే ఆలోచనలో పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో అశ్విని దత్ గారి తాలూకు కుమార్తెలు వాళ్ళిద్దరూ కూడా బాగా పుంజుకున్నారు. ఏదో వెబ్ సిరీసో ఏదో మొత్తానికి వాళ్ళు ఆ వంకతో మొత్తం సక్సెస్ఫుల్గా ట్రావెల్ చేస్తున్న సమయంలో నాగ్ అశ్విన్ ఆయన వచ్చి అసలు యాక్చువల్గా మహానటి సినిమాని అశ్విని దత్ చూడలేదన్నమాట. అల్లుడు కదా, ఏంటి మహానటి సినిమా చూస్తే ఇప్పుడు ఒకవేళ జనం చూస్తే పర్వాలేదు, చూడకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అవసరం అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు. కానీ ఆ సినిమా హిట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నాగ్ అశ్విన్లో ఉన్నటువంటి ప్రతిభ పాఠవాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. తర్వాత అశ్విని దత్కి నా అల్లుడు అయితే నా బ్యానరు నా పిల్లలు అనుకునే పరిస్థితి ఏమిటంటే కల్కి సినిమా తాలూకు విజయం ఎవరూ ఊహించలేదు. కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి 2-3 రోజులు కూడా ఏమనుకున్నారంటే వీరికి పిచ్చి కాకపోతే ఈ సినిమా తీస్తారా, ఈ సినిమా ఆడుతుందా అనుకున్న రోజుల్లో మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. ఈ కల్కి సినిమాలో ఉన్న విశేషం ఏమిటంటే అప్పుడు సజీవంగా ఉన్నటువంటి అశ్వత్థామ భారతానికి ఈనాటి వర్తమాన కాల పరిస్థితులతో ముడిపెట్టి సినిమా తీయడం అన్నది గొప్ప థాట్ ఇది. ఇది డెఫినెట్గా ఒక 500 కోట్ల కలెక్షన్లోకి చేరుతుంది, 500 కోట్ల క్లబ్లో చేరుతుందని మన ఛానల్లోనే మొట్టమొదటిసారిగా నేనే చెప్పాను. నన్ను చాలా కేవలంగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది అలాగే బట్ ఇండియా కాకుండా పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా సినిమాకి మంచి ఆదరణ రావడం, ప్రభాస్ కూడా గ్లోబల్ స్టార్గా ఆయనకు పేరు రావడం, నాగ్ అశ్విన్ ఒక ఒక రేంజ్ ఉన్న డైరెక్టర్. నాగ్ అశ్విన్ ఇప్పుడు మనం జరాజమౌళి అనుకుంటున్నాం కదా, అలాగే సుకుమార్ అనుకుంటున్నాం కదా. సుకుమార్ తర్వాత అటువంటి సినిమాలు తీసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే డెఫినెట్గా అశ్విని దత్ గారి అల్లుడు నాగ్ అశ్విన్ ఉన్నాడు. బ్యానరు అశ్విని దత్ గారిది అవుతుంది. అంటే ఇప్పుడు ఈరోజు సక్సెస్ఫుల్గా ఈరోజు కూడా బ్యానరు ప్రారంభించి ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభించిన బ్యానరు, అందులో కూడా ఆయన తాలూకు లోగో ఎంబ్లం అండి. లోగో ఏముంటుందంటే విజయశంఖం పూరించడం. అది ఎన్టీ రామారావు గారి తాలూకు ఆలోచన అన్నమాట. నువ్వు జీవితాంతం విజయవంతంగా ఉంటూ విజయ శంఖాన్ని పూరించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆ లోగో పెట్టారన్నమాట. ఆ విజయ శంఖం పూరించే లోగో పెట్టుకున్నందుకు 50 ఏళ్ల పాటు అశ్విని దత్తు ఒక బీజేపీ నెంబర్ 1 ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. ఈ రోజు కూడా నెంబర్ 1 ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉన్నారంటే అందులో అశ్విని దత్ ఉంటాడు. అశ్విని దత్ గారికి ఎంత క్యాలిక్యులేషన్ ఉందంటే శ్రీకాంత్ తీసే సినిమా పెళ్లి సందడి, ఆ సినిమా ఆడుతుందని ముందుగా అంతనా వేయగలిగాడు. అంత అశ్విని దత్తు వేయగలిగాడు, అరవింద్ వేయగలిగాడు. అందుకే వాళ్ళ కాంబినేషన్లో పెళ్లి సందడి వచ్చింది. ఆ రోజుల్లో చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా శ్రీకాంత్ని హీరోగా నిలబెట్టిన సినిమా అన్నమాట. ఆయనకున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆయనకు ఉన్నాయి కనుక ఊరకనే పెద్ద ప్రొడ్యూసర్ అవ్వలేదు. స్క్రిప్ట్ని ప్రేమించాడు, బడ్జెట్ని ప్రేమించాడు. తన ఖర్చు పెట్టి ప్రతి రూపాయి కూడా సెల్యులాయిడ్ మీద కనిపించాలన్నమాట. అందుకే కనిపిస్తేనే మనం భారీ నిర్మాత అంటాం. కనిపించకుండా నేను ఖర్చు పెట్టేశానని చెప్పినట్టయితే ప్రజలు అంత పిచ్చివాడు కాదు. అటువంటి భారీతనం ఉన్నటువంటి నిర్మాత డెఫినెట్గా రామానాయుడు గారి తర్వాత చెప్పుకోదగ్గ నిర్మాత ఎవరైనా ఉన్నారంటే తర్వాత వీళ్ళందరూ కలిశారు. అల్లు అరవింద్ వీళ్ళందరూ కలిసింది ఆ రామానాయుడు గారి తర్వాత కలిశారు తప్ప రామానాయుడు గారి వీరందరికీ ఆదర్శం. దాని రామానాయుడు గారి తాలూకు ఆలోచనలు కానీ అలవాట్లు కానీ అలవరుచుకున్న వ్యక్తి అశ్విని దత్ కనుక 50 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా ఆయన చిత్రాలు నిర్మించారన్నమాట. ఈ సమయంలో నిజంగా సెలబ్రేషన్స్ పెట్టడం చాలా చెప్పుకోదగ్గ అవసరం. నేను అదే చెప్తూ
ఉంటాను. ఎవరైనా ఒక గ్రాండ్ అచీవ్మెంట్ సాధించిన తర్వాత దానికి ఒక వారోత్సవాలు జరగాలండి. జరిగి ఆయన తాలూకు విజయవంతమైన చిత్రాలు ఎప్పుడైతే ప్రదర్శించారో కొంతమందికైనా ఆ తాలూకు ఆ స్ఫూర్తి ఉంటుంది. చూసావా అశ్విని దత్ గారు ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఆ సినిమాలు కథల విషయంలో కానీ నిర్మాణం విషయంలో కానీ అనేటువంటి కొంత స్ఫూర్తి ప్రదాతగా ఆయన ఉంటాడు. స్ఫూర్తిదాయకంగా రాబోయే అప్కమింగ్ ప్రొడ్యూసర్లు కూడా ఉంటారన్నమాట. వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు కదా ప్రొడ్యూసర్లు. అశ్విని దత్తు, అరవింద్ వీళ్ళందరికీ రామానాయుడు గారు ఎలాగో రేపటి రామానాయుడు గారి స్థానంలో అశ్విని దత్తు కూడా ఉండొచ్చు కదా. ఆ స్థానం మనం ఇవ్వాలి. ఎందుకంటే కష్టపడి 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దం పాటు సినిమా ఫీల్డ్లో ఉండడం అంటే మాటలు కాదు. చదువుకున్నాడు. పెళ్లి కాకముందు ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు పిల్లలు విజయవంతంగా ఉన్నారు. బ్యానర్ విజయవంతంగా ఉంది. అల్లుడు విజయవంతంగా ఉన్నాడు. ఆయన సినిమాలు ఏంటంటే వారు ఈరోజు 50 ఏళ్ళ సక్సెస్ఫుల్ కంప్లీషన్తో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయంటే ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ ఇంకోటి ఉంది కదా, కల్కి 2 కూడా ఉంది కదా. అందువలన డెఫినెట్గా అంటే ఎవరెవరు నిర్మాతలైనప్పుడు కూడా మేజర్ పార్ట్ ఆయనే ఉంటాడు. అది అశ్విని దత్తుకే పేరు వస్తుంది. అశ్విని దత్ గారి కూతురు అంటారు, అశ్విని దత్ గారు అల్లుడు అంటారు అన్నమాట. అశ్విని దత్ ఉండబట్టి ఇంతమంది కాంబినేషన్, ఇంతమంది కాంబో కుదురుతారు సినిమాకి. జనరల్గా ఆయన తాలూకు సినిమాలో భారీ తారాగణం ఉంటుంది. ఎందుకు భారీ తారాగణం ఉంటుందంటే అశ్విని దత్ గారు ఎవరిని రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన రిక్వెస్ట్ని తోసిపుచ్చే ఆర్టిస్టులు ఎవరు లేరు. సో ఇన్ని కారణాల చేత మనం అశ్విని దత్తుని పెద్ద ప్రొడ్యూసరు చాలా మెగా నిర్మాత తర్వాత రామానాయుడు గారి తర్వాత అశ్విని దత్ గారిని కూడా మనం డెఫినెట్గా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సెలబ్రేషన్స్ జరగవలసిన అవసరం ఉంది. ఆయన సినిమాలు మరింత మందికి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని నా ప్రగాఢమైన నమ్మకం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.